హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా కథలోని తరబాయి భాగాన్ని విందామా అండి? ఇక కథలోకి వెళ్దామా? ఆ రాత్రంతా బాగా ఆలోచించిన నేను మర్నాడు మామీ ఇంటికి నాతో పాటు రాజుని తీసుకెళ్లకుండా నేనొక్కదాన్నే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. అది అన్నగారికి ఎదురు చెప్పలేదు. దాని మొహమాటం నాకు తెలుసు. రాజుని తీసుకెళ్ళకపోతే కృష్ణకి ఆగ్రహం వచ్చే మాట నిజమే, కానీ అది భరించటానికి నేను సిద్ధమయ్యాను. నా ప్రాణమిత్రురాలిలా అయిన రాజు కోసం ఎవరు ఏమన్నా నేను కిమ్మరకుండా ఊరుకోవడానికి నిశ్చయించుకున్నాను. రాజుని చూసిన మరుక్షణం ఎంత మహత్తరమైందో, కానీ మా మధ్య స్నేహబంధం నా ప్రాణమిత్రురాలిలా అయిన రాజు కోసం ఎవరు ఏమన్నా నేను కిమ్మనకుండా ఊరుకోవటానికి నిశ్చయించుకున్నాను. రాజుని చూసిన మరుక్షణం ఎంత మహత్తరమైందో, కానీ మా మధ్య స్నేహబంధం నానాటికి బలపడుతుంది. అది కూడా నాతో సమానంగా సుఖంగా ఆనందంగా ఉండాలనే కాంక్షకి నేను లొంగిపోసాగాను. సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అని చెప్పిన వాళ్ళకి మనసారా అంజలి ఘటించి నిజం సుమా అని ఒప్పుకోవాలనిపిస్తోంది. మర్నాడు మధ్యాహ్నం అయింది. అమ్మకి జ్వరం జలుబు కాస్త తగ్గినాయి. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. ఈరోజు రేపు బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అక్షరాల ఆయన సలహాని అమలుపరిచి అమ్మ నిద్రపోతుంది. ఆవిడ గది తలుపులు చేరవేసున్నాయి. రాజు భోజనాల గదిలో కూర్చొని తను ఈ మధ్య కొత్తగా నేర్చుకుంటున్న స్వెటర్ అల్లుతోంది. పనంతా అయిపోవటం వల్ల తాయారమ్మ వంట ఇంటి గుమ్మం మీద తల అంచి పడుకొని కునుకు తీస్తుంది. నాన్నగారు ఎలాగూ ఇంట్లో లేరు. అందువల్ల నేను మెల్లగా ఇంట్లోంచి జారుకోవటం ఎవ్వరూ గమనించలేదు. నేను మామీ ఇంటికి వచ్చేసరికి అప్పటికే కృష్ణ వచ్చేశాడు. వరండాలో కుర్చీలో కూర్చొని పేపర్ చూస్తున్నాడు. గేటు తెరవగానే అతన్ని చూసిన నేను గబగబా పరిగెత్తినట్టుగా వెళ్ళి వరండా మెట్లెక్కుతూ, ఆలస్యం చేశానా? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అన్నాను. ఇప్పుడే. రాజేది అన్నాడు. రాలేదు. రాలేదు? ఎందుకని? అతని ముఖంలో ఆగ్రహం పైకి రావటం నేను గమనిస్తూనే ఉన్నాను. దానికి రేడియో స్టేషన్లో రికార్డింగ్ ఉంది, అక్కడికి వెళ్తోంది అన్నాను. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు. ఇంతలో లోపలికి నా మాట వినిపించింది కాబోలు. మామి గబగబా బయటకొచ్చింది. చాలా రోజులకు వచ్చినందుకు ఆవిడని మర్చిపోయానేమోనని నిష్ఠూరం చేసింది. కుశల ప్రశ్నలు అడిగింది. కృష్ణ ఇంత క్రితమే వచ్చాడని, మీనా లేదా అని అడిగితే అసలు వస్తుందనే నాకు తెలియదు అన్నానని, వస్తుంది బహుశా అని అతను ఎదురు చూస్తుంటే లోపలికొచ్చి కూర్చోమని ఆహ్వానించానని చెప్పింది. ఆవిడ మాట్లాడుతూనే మధ్య మధ్య కుతూహలంగా కృష్ణ వైపు చూడసాగింది. మామి నన్ను చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది. అప్పటికే అక్కడ స్టవ్ మీద కాఫీ నీళ్లు మరుగుతున్నాయి. పక్కన స్టీలు గిన్నెలో దోసపిండి తడిపుంది. మామి నా చెయ్యి పట్టుకుంటూ రహస్యంగా అడిగింది, ఎవరు మీరు? మీనాకి మీరేమవుతారు అని అతన్ని అడిగితే ఫ్రెండ్నని జవాబిచ్చాడు. ఎలాంటి ఫ్రెండ్ అతను? ఆవిడ కుతూహలానికి నాకు నవ్వొచ్చింది. అప్పుడు మీ ఇంటి అడ్రస్ ఇచ్చి ఉత్తరాలు రాశానే అతను అన్నాను. మామి అర్థమైంది అన్నట్టు తల పంకించింది. నేను బయటకు వచ్చాను. ఆలోచనగా బయటకు చూస్తున్న కృష్ణ నా వైపు తిరిగాడు. అన్నయ్య ఊరి నుంచి వస్తే ఒక్క నిమిషం మాట్లాడే తీరుబడి కూడా లేకుండా అయిపోయిందన్నమాట రాజుకి అన్నాడు. అతని కంఠంలో చిరుకోపం నిష్ఠూరం ప్రతిధ్వనించాయి. ప్లీజ్ దాన్నేమీ అనకు. దానికి అసలు నువ్వు వచ్చినట్టే తెలియదు. నేను చెప్పలేదు అన్నాను. కృష్ణ అదా సంగతి అన్నట్టు చూశాడు. ఈ రాత్రికి వెళ్ళిపోతున్నావా అని అడిగాను. మళ్ళీ రేపు రాజును ఎక్కడ తీసుకురమ్మంటాడోననే భయంతో. వెళ్ళిపోవాలి ఈ పూట. నా ప్రయాణం ఆపుకునేందుకు సాధ్యం కాదు. నువ్వు రాజుని రేపు కానీ ఎల్లుండి కానీ ట్రైన్ ఎక్కించి నాకు టెలిగ్రామ్ ఇవ్వు. బెజవాడొచ్చి నేను తీసుకెళ్తాను. నేను పంపనని నిన్ననే చెప్పాను.
ఆ మాట మీద ఇక తర్కం వద్దు అన్నాను, నా మొండితనం అంతా కంఠంలో కనిపించేలాగా చేస్తూ. కృష్ణ విసురుగా చూశాడు. అతనిలో ఉవ్వెత్తుగా లేచిన కోపం బలవంతంగా దిగమింగినట్టుగా ముఖమే చెప్తుంది. నేను మీ ఇంటికి రాననే కదూ నీ ధైర్యం అన్నాడు. ఇదే నేను ఎన్నోసార్లు అడగాలనుకున్నాను. అవును, నిజమే, అదే నా ధైర్యం. నువ్వు మా ఇంటికి ఎందుకు రావు? నేనిప్పుడు ఇక్కడికి గతాన్ని తవ్వుకోవడానికి రాలేదు. ఎప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం నాకుందిగా. అసలు విషయం ఏమిటో తెలిస్తే నేను పెట్టుకున్న కొన్ని ఆలోచనలు విరమించుకుంటానేమో. మీ అమ్మకి నాకు ఈ వైరం ఎందుకు ఏర్పడిందో మావయ్య నీకెప్పుడూ చెప్పలేదు? చెప్పలేదు. మా అమ్మతోనా నీకు వైరం? విచిత్రంగా చూశాను. అవును, కొంతమందికి ప్రాణ స్నేహం కలిసినట్టే కొంతమందికి బద్ధ వైరం ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే మీ అమ్మకి నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ విషయం నువ్వెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవటం మంచిది. నా మనసు చేదు పదార్థం తిన్నట్టుగా వెగటుగా అయ్యింది. కృష్ణ ధోరణి చూస్తే నాలో ఉన్న భ్రమలేవో ఛేదించాలన్నట్టుగా ఉంది. కృష్ణ ఇంత నిర్మోహమాటంగా మీ అమ్మ నేను ప్రత్యర్థులం అన్నట్లు మాట్లాడటం నాకెలాగో అనిపించసాగింది. కృష్ణ సీరియస్గా అన్నాడు, మీనా, నువ్వు నిమ్మలూరు రావటంతో మన కుటుంబాల మధ్య పూర్తిగా తెగిపోయిందనుకున్న బాంధవ్యం మళ్ళీ ముడిపెట్టినట్టయింది. నీ రాక వల్ల ముఖ్యంగా అమ్మకి ఎంత సంతృప్తి ఆనందం కలిగాయో చెప్పలేను. ఆ కృతజ్ఞతతోనే నువ్వు చేస్తున్న ఈ హఠమంతా భరిస్తున్నానన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి రాజుని మీ ఇంటికి తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకోవాలన్న నీ తహతహ నాకు అర్థమైంది. సరే, తీసుకెళ్ళావుగా, సరికి సరి అయిపోయింది. రాజు విషయంలో నీతో తర్కం పెట్టుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నువ్వు నిజంగా పంపనంటే నేను సరాసరి మీ ఇంటికి వచ్చి దాన్ని తీసుకెళ్ళగలను. కానీ నిన్ను కానీ మావయ్యని కానీ బాధ పెట్టడం నా అభిమతం కాదు. ఇది నువ్వు నా బలహీనతగా మాత్రం తీసుకోవద్దని నా మనవి. ఆ ముఖంలో కనిపిస్తున్న తీవ్రతకి, అతని మాటల వెనుక ప్రతిధ్వనిస్తున్న నిర్మోహమాటానికి, హెచ్చరికలకి నేను క్షణంసేపు నిజంగానే తికమకపడ్డాను. కృష్ణ నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు, నువ్వు దయ ఉంచి సాధ్యమైనంత వరకు త్వరలో రాజుని పంపివేస్తే నేను కృతజ్ఞుణ్ణి. నీ మేలు ఎప్పుడూ మర్చిపోను. ఆ తర్వాత మేము ఎక్కువసేపు కూర్చోలేదు. కృష్ణ వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు రాజును వెంటనే పంపేయమని ఇంకొకసారి గట్టిగా హెచ్చరించాడు. మామి టిఫిన్ చేసి లోపలికి పిలిచింది. కృష్ణ అప్పటికే వెళ్ళిపోయాడని నేను చెప్పగానే తెల్లబోయింది. టిఫిన్ తినకుండా అతన్ని పంపించినందుకు నన్ను మందలిచ్చింది. తను అవి తయారు చేయటం ఆలస్యం అయిపోయిందేమోనని నొచ్చుకుంది. మామి బలవంతం మీద నేను తప్పనిసరిగా టిఫిన్ తిని కాఫీ తాగి బయలుదేరాను. మామి ఇంటి నుంచి వస్తుంటే నాకెలాగో అనిపించసాగింది. నేను చేస్తున్న ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ ఏమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎప్పుడూ లేంది ఈరోజు కృష్ణ మాటల్లో నిండిన ఒక రకమైన తిరస్కారం నా గుండెలు పిండుతున్నట్లుగా అనిపించసాగాయి. రాజు శ్రేయస్సుని మనస్ఫూర్తిగా కోరుతున్న నాకు వీళ్ళ అభిప్రాయ భేదాలు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదని, నిర్లక్ష్యంగా ఊరుకోమని నా మనసు పదే పదే సలహా ఇస్తుంది. ఆ సలహా పాటించటం మినహా వేరే గత్యంతరం తోచలేదు నాకు. నీళ్లల్లో దిగే ముందు లోతు గురించి ఆలోచన ఉండాలి. తీరా దిగిన తర్వాత ఇంత భయం దేనికి? నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి సారథి ముందు హాల్లో కూర్చొని కనిపించాడు. ఇది వరకు అతను మా ఇంటికి రావటానికి ఒక వేళ అంటూ ఉండేది. అతనికి ఎంత స్వతంత్రం ఉన్నా ముందు ఫోన్ చేసి తను వస్తున్నానని తెలియచేస్తే కానీ వచ్చేవాడు కాదు. ఈ మధ్య ఆ సభ్యతకి తిలాంజలి వదిలినట్టున్నాడు. ఎప్పుడంటే అప్పుడు అతనికి రావాలని అనిపించిన క్షణంలో తన ఇంటికి వస్తున్నట్టుగా వస్తున్నాడు. అమ్మకి నాన్నగారికి ఇది సహజంగానే కనిపించి ఉండవచ్చు. కానీ నాకు మాత్రం సారథి రాకకి వేరే కారణం కనిపించసాగింది. అతను మా ఇంటికి వచ్చి చాలాసేపు అయినట్టుగా
అతనికి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద యాష్ట్రేలో పడి ఉన్న సిగరెట్ పీకలే సాక్ష్యం చెప్తున్నాయి. బయట నుంచి లోపలికి అడుగుపెట్టి అక్కడ అతన్ని చూడగానే ఒక్క క్షణం ఆగిపోయిన నన్ను నకసిక పర్యంతం ఎగాదిగా చూడసాగాడు. ఆ చూపలకి నాకు కంపరం పుట్టింది. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయింది. నేను అతన్ని పలకరించలేదు. అసలు అతన్ని చూడనట్టే ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయాను. లోపల గదిలో అడుగుపెట్టిన నా దగ్గరికి రాజు ఆదుర్దాగా వచ్చింది. వదినా, ఎక్కడికి వెళ్ళావు? ఆయన వచ్చి చాలాసేపు అయింది. నేను గయ్యమన్నట్టు లేచాను. ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అన్నీ నీకు విన్నవించుకోవాలా? రాజు, హద్దు మీరు ప్రవర్తించావంటే బాగుండదు, వెళ్ళవతలికి అన్నాను. చిచి, అడగవలసిన అమ్మా నాన్న ఏమీ అనకపోయినా మధ్యలో మీ అందరికీ సంజాయిషి చెప్పలేక చచ్చిపోతున్నాను అంటూ విసుక్కున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి కావాలని బిగ్గరగా ఈ మాటలు అన్నానో ఆ వ్యక్తి వినే ఉండాలి. బిత్తరపోయిన రాజు నోట మాట రాని దానిలా నిశ్చేష్చురాలైనట్టుగా చూడసాగింది. చూస్తుండగానే దాని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చిన్నపోయిన దాని ముఖం చూడగానే నా మనసు రెపరెపలాడింది. వెంటనే సైగ చేసి రహస్యంగా ఏదైనా చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలో సారి దూసుకున్నట్టుగా గదిలోకి రావడంతో ఆగిపోయాను. అనవసరంగా ఆ అమ్మాయి మీద విరుచుకు పడతావెందుకు? ఏం, ఎక్కడికి వెళ్ళావని అడిగితే తప్పేమిటి? నేను అడుగుతున్నాను ఇప్పుడు. వేళ కాని ఈ వేళప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు? అది అడిగే హక్కు, అధికారం ఆ అమ్మాయికి లేకపోతే నాకున్నాయిగా. నాకు వెంటనే నోట్లోంచి ఎలాంటి మాట రాలేదు. సారథి ఇలా రంగంలోకి దిగి నన్ను నిలదీస్తాడని అనుకోలేదు. మా మాటలకి దూరంగా ఉన్న గదిలో పడుకున్న అమ్మకి మెళుకు వచ్చినట్టుంది. ఏమిటే మీనా, ఎవరా మాట్లాడేది అంటూ నీరసంగా పిలిచింది. నేను సారథి వంక కోపంగా చూసి అతని మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేని దానిలా అక్కడి నుంచి వచ్చేశాను. అమ్మ గదిలోకి వస్తూనే ఫిర్యాదుగా అన్నాను. చూడు మమ్మీ, రాజు అల్లుతున్న స్వెటర్కి పింక్ కలర్ పూలు అయిపోవచ్చాయి అంటే ఊరికే కూర్చున్న నేను అది దొరుకుతుందేమో తెద్దామని అలా బజారుకి వెళ్ళాను. ఇంతలో సారథి వచ్చాట. నేను రాగానే వీధి వాకిట్లో నిలబెట్టి ఎక్కడికి వెళ్ళావు అంటూ నిలదీస్తున్నాడు. అడిగినందుకు కాదు మమ్మీ, ఆ అడగటంలో ఏమిటో ద్వంద్వార్థం. నేనేదో తప్పు పని చేస్తుంటే పట్టుకున్న పెద్ద మనిషిలా మాట్లాడుతుంటే నా కొళ్ళు మండింది. అందుకని నేను ఎక్కడికి వెళ్ళింది నీకు అనవసరం అని చెప్పాను. అమ్మ నా వైపు కోపంగా చూసింది. మందలింపుగా అంది, నీకు బొత్తిగా బుద్ధనేది లేదే మీనా? అతనితో మాట్లాడే తీరేనా అది? ఒకవేళ ఎప్పుడు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళవు కాబట్టి అలా అడిగాడేమో. అందులో తప్పే ఉంది? కాస్త మెల్లగా సమాధానం చెప్పుకోవద్దు? నీకెప్పటికి జ్ఞానం వస్తుందో నాకు అర్థం కాకుండా ఉంది. కంచంలో అన్నీ అమర్చి పెట్టడం కష్టం, కానీ తన్నుకోవటం ఎంతసేపని? ఏది అతను, ఇలా పిలు అంది. నేను ముఖం తిప్పుకొని నిలబడ్డాను. పిలవ్వు, నీ మొండితనంతోనే ఎప్పుడో నా పీక మీదకి తెస్తావు. రాజు, రాజు అంటూ కేకలు పెట్టింది. రాజు నిశ్శబ్దంగా గదిలోకి వచ్చింది. సారథిని ఇలా రమ్మనమను, నేను పిలుస్తున్నానని చెప్పు. ఆయన లేరు, వెళ్ళిపోయారు, చిన్న గొంతుకతో అంది రాజు. వెళ్ళిపోయాడా? అమ్మ ముఖంలో చెప్పలేనంత ఆవేదన కనిపించింది. ఒక్కసారి నీరసంగా వెనక్కి దిళ్ళకి జారిగిల పడింది. కర్మ, రామరామ, ఒక్కరోజు ఒంట్లో బాగలేకపోతే ఏదో ఒకటి జరగక మానదు కదా. సాధ్యమైనంత త్వరలో ఆ 3 ముళ్ళు వేయిస్తేనే కానీ నా వేదన తగ్గదు. అప్పుడు కానీ కంటి నిండా నాకు నిద్ర రాదు అంటూ నిట్టూర్పు విడిచింది. ఇంకా అక్కడే నిలబడి ఉన్న నన్ను చూసి శివం ఎత్తిన దానిలా అరిచింది. సిగ్గు లేకుండా దిష్టి బొమ్మలా నా ఎదురు నిలబడ్డావేం? పో అవతలికి. చేశావుగా ఘనకార్యం. నేను చచ్చిన తర్వాత కానీ నా ఈ తాపత్రయం ఏమిటో, ఎవరి కోసమో నీకు తెలిసి రాదు. నీకు జ్ఞానం రావటం ఈ జన్మకి నేను చూడను. నేను మెల్లగా యువతలకు వచ్చేశాను. కొద్దిసేపు అయిన తర్వాత నా గదిలోకి వచ్చాను.
అక్కడ రాజు నా టేబుల్ మీద అవి ఇవి సర్దుతోంది. ఆ సర్దటం కేవలం నెపమని చీర కొంగుతో అది కళ్ళు తుడుచుకోవటంతోనే నాకు అర్థమైంది. రాజు దగ్గరగా వచ్చి భుజాల చుట్టూ చేయి వేశాను. అది నా చేతులు విదిలించుకొని దూరంగా వెళ్ళింది. అక్కడ అంత క్రితం నేను విడిచిపడేసిన చీర మడత పెట్టసాగింది. నేను దగ్గరికి వెళ్ళి ఆ చీర లాక్కున్నాను. కోపం వచ్చిందా నా మీద అన్నాను. రాజు నా వైపు శాంతం తిరగకుండానే హఠాత్తుగా అనేసింది, వదినా, నేను వెళ్ళిపోతాను. వచ్చి చాలా రోజులైంది. నేను రాజుని బలవంతంగా చేయి పట్టి మంచం మీద కూర్చోపెట్టాను. జరిగిందంతా క్లుప్తంగా చెప్పాను. రాజు సంభ్రమంగా చూసింది. అన్నయ్య వచ్చాడా? అదేమిటి, నాకు చెప్పనే లేదే. చెబితే జరిగేదేమిటో నీకు తెలుసుగా. అయితే ఈరోజు నువ్వు రహస్యంగా అలా పారిపోయింది అన్నయ్యని కలుసుకోవడానికా? అవునన్నట్టు తలూపాను. రాజేశ్వరి నా వైపు చూస్తూ కుతూహలంగా నవ్వింది. బాగుంది, నువ్వింకెవరినో కలుసుకోవటానికి వెళుతున్నావని సారథి అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. రాజు హఠాత్తుగా నా 2 చేతులు పట్టుకుంది. వదిన, ఇంత క్రితం నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా? అత్తయ్య నిద్రపోతోంది. సారథి వచ్చాడు. నీకోసం ఇల్లంతా గాలించాను. నువ్వు కనిపించలేదు. నువ్వు లేవని చెప్పినా అతను వెళ్ళిపోలేదు. కూర్చున్నాడు. నన్ను పిలిచి మంచినీళ్ళు కావాలని అడిగాడు. తీసుకెళ్ళి ఇచ్చాను. మీనా ఎక్కడికి వెళ్ళిందో నిజంగా తెలీదా అని మరీ అడిగాడు. నిజంగా తెలియదని చెప్పాను. నన్ను కూర్చోమని నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నాడు. నేను కూర్చున్నాను. మిమ్మల్ని ఒక సాయం కోరుతాను, చేసి పెడతారా అన్నాడు. నా వల్ల అయ్యేదైతే చేస్తానన్నాను. ఈ మధ్య మీనా ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారని నా అనుమానం. నా ఈ అనుమానం నిజమో అబద్ధమో దయ ఉంచి మీరు నిర్ధారణ చేసి చెప్పాలి అన్నాడు. నాకు గాబరా వేసింది. ఏ సమాధానం చెప్పాలో తోచలేదు. ఈ ఒక్క సాయం మీరు తప్పక చేయాలి. మీ మేలు ఆ జన్మాంతం మర్చిపోను. నేనేం చెల్లని కానీని కాదు మీనాని బలవంతంగా అంటగట్టుకోవటానికి అన్నాడు. నేను చూస్తాలేండి అనే వరకు వదల్లేదు. పైనుంచి ఈ సంగతి మీనాకి కానీ కృష్ణవేణమ్మ గారికి కానీ తెలియనివ్వద్దు. ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండనివ్వండి. ఉంచుతానని ఒట్టు వేయండి నాకు అంటూ చేయి చాశాడు. నేను ఒట్టు వేయలేదు, కానీ తెలుసుకుంటానని మాటిచ్చాను. గబగబా ఊపిరి పీల్చుకోకుండా ఒక్క గుక్కలో చెప్పినట్టు చెప్పేసింది. నేను చాలా కొత్త విషయం వింటున్నట్టుగా ఆశ్చర్యంగా చూశాను. ఒక పక్క రాజు ఇలా నిష్కల్మషంగా చెప్పినందుకు సంతోషం కలిగింది. ఇంకో పక్క సారథి అలా రాజుని అడిగినందుకు ఒళ్ళు మండింది. ఈ అనాగరికతకి అలవాటు పడిన వాళ్ళు ఇంతే, సూటిగా ఏదీ అడగలేరు అనిపించింది. రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను, ఇంకేం మరి, నా ఆ ఫ్రెండు మీ అన్నయ్య అని చెప్పేయి అన్నాను. అదేం మాటలు వదినా, మా అన్నయ్య నీకు పరాయివాడా? మీ ఇద్దరి మధ్య కూడనిది ఏముంది? రాజు ముఖం అంతలోనే చిన్నబోయింది. ఏమిటో మన 2 కుటుంబాలకి ఎందుకు పడదో తెలియదు, కానీ లేకపోతే నువ్వు అన్నయ్య మేనత్త మేనమామ బిడ్డలు కాదా? మేనత్త మేనమామ బిడ్డలు సరదాగా చనువుగా ఉండటం లోకంలో జరిగే సంగతేనయ్యే. వదినా, అన్నయ్య ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయాడే. నా మీద కోపం రాలేదు కదా? ఆహాహా, అదేం కాదు. నిన్ను ఉత్తరం రాయమన్నాడు. మళ్ళీ నెలాఖరికి వస్తాట అన్నాను. రాజుకి నా మాటల్లో కృష్ణదాన్ని పంపమని ఒత్తిడి చేసిన సంగతి చెప్పలేదు. ఆ రాత్రి నేను పడుకున్నాను. రాజు ఇంకా పడుకోవడానికి రాలేదు. అమ్మ గదిలో ఏదో పని చేస్తుంది. ఇంతలో తాయారమ్మ, అమ్మాయి గారు వక్క పలుకుంటే పెడుదురు అంటూ నా గదిలోకి వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. నేనెప్పుడూ వక్క తినను, అది ఆవిడకి తెలుసు. ఆవిడొచ్చింది వక్క పలుకు కోసం కాదని నాకు తెలిసింది. ఆవిడ నా మంచం దగ్గరికి వచ్చే ముందు
మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒకసారి అటూ ఇటూ బయటకు తొంగి చూసి మరీ వచ్చింది. ఆవిడ ఈ ధోరణి నాకు తెలిసిందే. అతి ముఖ్యమైన రహస్యం ఏదో చెప్పటానికి వచ్చిందని గ్రహించాను. ఏమిటి అని అడిగాను. కంఠం తగ్గించి నాకొక్కదానికే వినపడేంత మెల్లగా చెప్పింది. అమ్మాయి గారు, పెద్దదాన్ని చెప్తున్నాను. నా మాట ఎప్పుడూ అసత్యం కాదు. మీరు పాముకి పాలు పోస్తున్నారు అంది కళ్ళు తిప్పుతూ. అంటే అన్నాను. మీరు నా మాట విని తక్షణం ఆ రాజేశ్వర్ని ఇంట్లో నుంచి పంపేయండి అంది. ఏమైంది? ఏమైందని ఇంకా మెల్లగా అడుగుతున్నారో కొంపలంటుకుపోతుంటే. అసలు విషయం ఏంటో చెప్పండి. విసుక్కోకండి మరి. పెద్దముండని మీ ఉప్పు పులుసు తిన్న విశ్వాసం ఉంది కాబట్టి ఇలా చెబుతున్నా. మధ్యాహ్నం మీరలా బజారుకి వెళ్ళారా? అల్లుడు గారు వచ్చారు. కునుకు తీద్దామని గడప మీద తలపెట్టుకొని పడుకున్నానే కానీ కంటికి నిద్ర పట్టలేదు. అల్లుడు గారు మీరు లేరంటే వెళ్ళిపోవచ్చునా? వెళ్ళిపోలేదు. పోనీ మీకోసం చూస్తున్నారేమో అనుకుంటే ఏ పుస్తకమో పుచ్చుకొని కూర్చోవచ్చా? అదీ లేదు. ఆవిడ గారిని మంచినీళ్ళు కావాలని అడిగారు. మంచినీళ్ళు తీసుకెళ్ళిన మహాతల్లి ఎంతకీ రాదే. నేను నిద్రపోతున్నాను అనుకుంది కాబోలు. ఏం చేస్తుంది చెప్పమా అని మెల్లగా లేచి వెళ్ళి చూశాను. ఇద్దరూ ఏదో మాట్లాడుతున్నారు. అల్లుడు గారు ఏమిటో గాని చేయి చాచి ఒట్టి వేయమంటున్నారు. ఈ కులుకులాడి వగలుపోతూ తల తిప్పుతోంది. చేయి తిప్పుతూ కంఠం తగ్గించి అతి రహస్యంగా చెబుతున్న ఆవిడ ధోరణికి నాకు పక్కుమని నవ్వొచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను. ఆవిడ ఏ ఉద్దేశంతో ఈ సమాచారం నాకు చేరవేసిందో ఆ అర్థం నా మనసు మెరుపులా పసిగట్టేసింది. రాజేశ్వరి ఈ మధ్య మరీ ఆవిడ కంట్లో నలుసులా అయ్యింది. ఇన్నాళ్ళు స్వామిభక్తి పరాయణతో అమ్మ మనసు గెలుచుకొని ఆవిడ దగ్గర తను మినహా ఇంకెవ్వరూ అలాంటి స్థానం సంపాదించుకోలేరని అతిశయంగా ఉండవచ్చిన ఆవిడకి రాజేశ్వరి రాక గొడ్డలి పెట్టయింది. రాజేశ్వరి నిజంగా దిక్కుమొక్కు లేని పిల్లని, ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని ఆవిడ భయం. మనసు ఊగిపోతున్న ఈ దినాల్లో చాకిరి అంతగా చెయ్యలేని తనని రాజేశ్వరి ఆసరాగా చూసుకొని అమ్మ ఎక్కడ వెళ్ళిగొడుతుందోనని ఆవిడకి మనసులో శంక ఏర్పడింది. దాంతో తన ప్రత్యర్థిగా భావిస్తున్న రాజు మీద ఆవిడ చిటపటలాడసాగింది. పరధ్యానంగా ఉన్న నన్ను ఆవిడ చెయ్యి మీద తడుతూ, అమ్మాయి గారు, మీరు అమాయకులు. మీ క్షేమం కోరి చెప్తున్నాను. అన్యథా భావించకండి సుమా అంది. అబ్బెబ్బే, అదేం కాదు. రాజేశ్వరి ఇంత నమ్మక ద్రోహం తలపెట్టిందంటే నాకు మతిపోయినట్టుగా ఉంది. అయినా నా కాబోయే భర్త కదా, సారథికి కూడా ఇదేం బుద్ధి చెప్పండి. అమ్మమ్మ, అంత మాట అనకండి. అల్లుడి గారినంటే నేనూరుకోను. ఎంతైనా మగవాళ్ళు, వాళ్ళకి కాస్తో కూస్తో చపలత్వం ఉంటుంది. మరి మన సొమ్ముని జాగ్రత్త చేసుకునే నైపుణ్యం మనకుండాలి. సారథి తరపున వకాల్తా పుచ్చుకున్నట్టుగా మాట్లాడింది. నేను ఆవిడ చెయ్యి పట్టుకొని ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాను. తాయారమ్మగారు, మీరంటే నాకెక్కడ లేని గౌరవం ఉంది. అమ్మ మాట మీద కూడా లేని గురి మీ మాట మీద ఉంది. ఇక నుంచి మీదే భారం. సారథిని, రాజుని ఓ కంట కనిపెట్టి చూస్తూ ఉండండి. అమ్మకి ఇప్పుడిప్పుడే ఏం చెప్పద్దు. మీకు తెలుసుగా, మమ్మీకి మనం రాజు మీద ఏం చెప్పినా చెవికెక్కదు. సమయం చూసుకొని పట్టుబడేలా చేసి ఆ దుర్బుద్ధి కళ్ళతో చూడమని చూపిద్దాం. అప్పుడు అమ్మ రాజుని ఇంట్లోంచి బయటికి గంటక తప్పదు అన్నాను. తాయారమ్మ ముఖం చింపిరి చాటలా అయ్యింది. అలాగే అలాగే, మీరన్నది నిజమే సుమా. ఎన్ని చెప్పినా లాభం ఉండదు. కళ్ళతో చూసేలా చేయాలి. మీరు కూడా ఆ పిల్లను ఒక కంట కనిపెట్టుండండి అంటూ హెచ్చరించింది. చూడకుండా ఉంటానా? ఎంత మోసం, ఎంత నాటకం! పళ్ళు పటపటా నూరుతూ ఆగ్రహం చూపించాను. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు, ఇదే కాబోలు అన్నాను. సరిగ్గా అంతేనండి అంటూ వెళ్ళిపోయింది. అమ్మ తాయారమ్మ, చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉండాలే కానీ నీలాంటి వాళ్ళు కొంపలు తీస్తారు కదా అనుకున్నాను.
పై సంఘటన జరిగిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు సారథి మా ఇంటికి రాలేదు. అతనికి బాగా కోపం వచ్చినట్లు ఇంట్లో అందరికీ తెలిసింది. ఈ విషయంలో అమ్మ నా మీద నేరం మోపుతూ నాన్నగారికి ఇచ్చిన ఉపన్యాసం విని తీరాల్సిందే. పిల్లలకి క్రమశిక్షణ అలవడాలంటే తల్లిదండ్రులిద్దరూ సమానమైన బాధ్యతతో ప్రవర్తించాలట. భార్యాభర్తలిద్దరిలో ఏ ఒక్కరికి ఇంగిత జ్ఞానం లేకపోయినా పిల్లలు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తారట. భోజనాల దగ్గర ఆవిడ నా మీద మండిపడుతూ నాన్నగారికి అరగంట సేపు ఇచ్చిన లెక్చరర్ యొక్క సారాంశం ఏమిటంటే ఇదంతా నాన్నగారి అలసు వల్ల వచ్చిన అనర్థంట. ఆయన అంట చూసుకొని నేను ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నానట. నాన్నగారు ఎప్పటిలాగానే భోజనం చేస్తూ మౌనంగా ఇదంతా విన్నారు. మధ్య మధ్యలో 1-2 సార్లు మాత్రం విన్నావా అన్నట్టు నా వైపు చూశారు. నేరం చేసిన దాన్ని నేనైతే అమ్మ నాన్నగారి మీద విరుచుకుపట్టం నాకేం నచ్చలేదు. అన్యాయంగా ఆయన మీద ఆరోపణ వేసి సాధిస్తుంటే నాకు చాలా బాధేసింది. చివరికి మర్నాడు అమ్మ ఏ సంజాయిషి చెప్పుకుందో, నాన్నగారు ఏం నచ్చ చెప్పారో తెలియదు కానీ 15 రోజుల అనంతరం సారథి మా ఇంటికి వచ్చాడు. అమ్మ ఆ రాత్రి అతన్ని భోజనానికి రమ్మనమని ఎంతో ఆర్భాటంగా అతనికిష్టమైన పిండి వంటలు చేయించి విందు చేసింది. భోజనానికి సారథితో పాటు మిస్సెస్ లింగాన్ని కూడా ఆహ్వానించింది. కానీ ఎందువల్లనో కానీ ఆవిడ రాలేదు. ఈ మధ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి రాకపోకలు కాస్త తగ్గినాయి. కారణం ఫలానా అని తెలియటం లేదు కానీ అమ్మకి ఆవిడకి కాస్త చెడినట్టుగానే ఉంది. అలవాటు ప్రకారం అమ్మ సారథి భోజనానికి వచ్చే రోజున తనే స్వయంగా చాలా అందంగా వచ్చేట్టు నా జడ అల్లింది. ఫలానా నగలు పెట్టుకోమని సూచించింది. ఆవిడ ఫలానా చీర కట్టుకోమని 1-2 సార్లు హెచ్చరిస్తుంటే నా మనసులో కోపంగా అనుకున్నాను, అమ్మా నువ్వంటే ఆ నగలు అలంకరింపజేయగలవు, చీర కట్టించగలవు, నా ముఖంలో చిరునవ్వు ఎలా తెప్పించగలవు? నా ప్రవర్తనని శంకించి రాజుని నా మీద నిఘా వేయమన్న అతనికి నేనెందుకు గౌరవం ఇవ్వాలి? తనకేదైనా అనుమానం కలిగితే సూటిగా నన్నే అడగచ్చుగా. మనుష్యులు నిర్మలంగా ఉండాలని, ప్రవర్తన నిష్కళంకంగా ఉండాలని వీళ్ళు వల్లించే ఆదర్శాలు కేవలం మాటల వరకేనా? ఆచరణలో అవసరం లేదన్నమాట. భోజనానికి సారథి వచ్చిన కొద్దిసేపటికే నేను తలనొప్పి వచ్చిందని తల పట్టుకొని నీరసంగా కూర్చున్నాను. అమ్మ ఆ సమయంలో నా వైపు చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను. అమ్మ నాన్నగారు ఇద్దరూ సారథిని 10 సంవత్సరాల అనంతరం విదేశాల నుంచి తిరిగి వచ్చిన పెద్ద కొడుకును చూసినట్టుగా చూశారు. వారి ఆప్యాయతకి సారథి కరిగిపోక తప్పలేదు. ఫ్రెండ్స్, మీనా కథలోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.